ఇవి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇలా కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకోవాలి. అంటే ఇది మనకి మెత్తగా అవ్వకుండా మంచిగా బద్దల కింద అలాగలగా అవుతే చాలు. ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. గ్యాస్ పెట్టుకుని సాల్ట్, ఉప్పు అయితే ముందు ధనియాలను అవి వేపుతున్నప్పుడే ఉప్పు వేసుకుని మెల్లగా కొంచెం వేపుకోవాలి. చిన్న మంట మీద వేపాలి. ఇది నెయ్యి మనకి సరిపడగా. మామూలుగా అన్నంలో అయితే అప్పుడు తింటున్నప్పుడు కారపొడి వేసుకుని వేసుకుని తింటారు. మనం చట్నీలోకి, ఇడ్లీలోకి, దిబ్బరొట్టులోకి కాబట్టి ముందుగా వేసుకుని ఉంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట మీద యాగనివ్వాలి. అయిపోయిందండి. ఇంకోటి ఇంకా కాయలు తీసేసుకున్నాను. ఉండిపోయింది. ఈ వీడియో కానీ నచ్చే కానీ లైక్ చేయండి.